ఒక ఊర్లో చిన్న గ్రామం. భర్త, భార్య, ముగ్గురు కుమారులు. ఆ చిన్న కుటుంబం సంతోషంగా సాగుతున్న దినాల్లో చక్కగా ఉన్న దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా సాగుతున్న కుటుంబంలో ఒక రోజున జరిగిన సిచ్యువేషన్ తెలుసండి. జరిగిన సన్నివేశం తెలుసా? ఉన్నట్టుండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు ఉన్నటువంటి ఆ భార్య చనిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ముగ్గురు కుమారులు, వారికి చిన్న పిల్లలు, వాళ్ళ ముగ్గురు. ఆ తండ్రి ఆలోచించాడు, ఈ సమయంలో నా భార్య చనిపోయింది, మళ్ళీ వేరొక పెళ్లి చేసుకుంటే ఆ వచ్చి ఆమె ఎలా చూస్తుందో, నా బిడ్డల గురించి పట్టించుకోదని చెప్పి ఒక ఆలోచన కలిగి ముగ్గురు బిడ్డల కొరకు తన యొక్క ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి, శరీర సంబంధ ఆలోచనలు పక్కన పెట్టేసి, మరి ఒక వివాహం చేసుకోకుండా ముగ్గురు బిడ్డలు చక్కగా పెంచి పెద్ద చేసి, తల్లి లేని లోటు కనపడకుండా వారిని పెంచి పెద్ద చేశాడు. దేవుని బిడ్డారా, కాలక్రమంగా కొన్నాళ్ళకి బిడ్డలు మంచి ప్రయోజకులు అయ్యారు. తండ్రి కష్టపడ్డాడు. ఒక కుమారుడేమో అమెరికాలో స్థిరపడ్డాడు, ఒక కుమారుడేమో ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు, ఇంకొక కుమారుడు ఇంగ్లాండ్ దేశంలో స్థిరపరచబడ్డాడు. ఈ ముగ్గురు కుమారులు అక్కడికి వెళ్ళి స్థిరపడి జాబులు చేసుకుంటూ ప్రతిరోజు తండ్రికి ఫోన్ చేస్తూ తండ్రి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నారు. ప్రతి కుమారుడు అడిగే మాట ఏంటి తెలుసా? నాన్న, ఎన్నాళ్ళు మా కొరకు కష్టపడ్డావు కదా, నువ్వు మా దగ్గరికి వచ్చే అని అడిగేవాళ్ళు. ఆ తండ్రి అనేవాడు, అయ్యా నేను ఆ ప్రాంతాల్లో ఉండలేను లేరా, నేను ఇక్కడ ఉంటాలే అని చెప్పేవాడు తండ్రి. కొన్ని రోజుల తర్వాత ఒక రోజున హఠాత్తుగా వాళ్ళకి ఫోన్ వచ్చింది, మీ తండ్రి గారు చనిపోయారని ఫోన్ వచ్చింది. వెంటనే ఆ ముగ్గురు కుమారులు తండ్రి ఎప్పుడైతే చనిపోయాడని తెలిసిందో వెంటనే వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి దగ్గరికి వచ్చారు. ముగ్గురు కొడుకులు, దేవుని బిడ్డలు గమనించండి, వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఎందుకంటే తమ తండ్రి తల్లి లేకపోయినా కానీ తల్లిలా ఉండి తల్లి లేని లోటు కనపడకుండా పెంచి పోషించిన ఆ జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు గారుస్తూ ఉంటే ఆ ఇంటికి సంబంధించిన లాయర్ ఒక ఆయన వచ్చి, అయ్యా మీ నాన్నగారు చనిపోతూ నాకు కొన్ని ఆస్తి పాస్తులు మీకు పంచమని మీకు ఇమ్మని చెప్పి ఆయన ఎవరెవరికి ఏ ఆస్తి ఇవ్వాలో రాసి ఇచ్చాడు. ఇదిగో మీకు ఆయన ఇచ్చినటువంటి రాసి ఇచ్చిన ఆస్తి పత్రాల నా దగ్గర ఉన్నాయి. రేపు కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మీకు ఆస్తి పంచి పెడతానని చెప్పాడు. సరే అన్నారు. కొడుకులు వెళ్ళిపోయారు. తెల్లారి కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత తెల్లారి కార్యక్రమం అయిపోయిన తర్వాత లాయర్ గారు కొంచెం లేట్గా వచ్చేసరికి ఈ ముగ్గురు అన్నదమ్ములండి అరుచుకుంటున్నారు. ఏమని అరుచుకుంటున్నారు? నాకు ఆస్తి కావాలి, నాకు ఇదే కావాలి, నాకు కూడా అదే కావాలి, నాకు కూడా అదే కావాలి. వీళ్ళ ముగ్గురు అరుచుకుంటుంటే మాకు అది కావాలి, ఇది కావాలంటే లాయర్ అనుకున్నాడు. లాయర్తో ఎప్పుడు చెప్పాడంట తండ్రి, నా ముగ్గురు బిడ్డల్ని ఒక పద్ధతిలో పెంచానయ్యా, నా ముగ్గురు బిడ్డల్ని దేవుని ఎందుకు భయభక్తులతో పెంచాను అని ఆ తండ్రి చెప్తూ ఉండేవాడట. అయితే లాయర్ ఏం చూసి ఆశ్చర్యపడు, తండ్రి ఏం వెంట చెప్పాడు, కొడుకులు ఏంట్రా బాబా ఆస్తి కోసం తన్నుకుంటున్నారని చెప్పి ఆ లాయర్ ఆశ్చర్యపోతే ఆ తర్వాత తెలిసింది ఆ కొడుకులు దేనికోసం అరుచుకుంటున్నారో, దేనికోసం నాకు అది కావాలి ఇది కావాలనుకుంటున్నా తెలుసండి. మీకు అమూల్యమైన మాట, ఒక సంతోషం, ఒక బాధాకర మాట చెప్తాను వినండి. వాళ్ళు దెబ్బలాడి దేనికోసం తెలుసా? ఆస్తిపాస్తుల కోసం కదండి. ఆ ముగ్గురు అన్నదమ్ములు దెబ్బలాడుకునేది ఏంటి తెలుసా అండి? వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసేశారంట. వాళ్ళ అమ్మగారు చనిపోతే వీళ్ళ నాన్నగారు పిల్లలకి చక్కగా పడుకున్నాక క్యారేజీలు కట్టి స్కూల్కి వెళ్ళి పిల్లలు పడుకున్న తర్వాత ఆయన ఒక గదిలో అంట ఒక సాప, ఒక ఇనప కుర్చీ, వెనకటి రోజులు ఉన్న ఇనప కుర్చీ వేసుకుని ఆ సాప వేసుకుని ఆ ఇనప కుర్చీ మీద మోక్కలేసి ప్రార్థన చేసేవాడట. ఈ రోజున అన్నదమ్ములు కోరుకునేది ఏంటంటే తెలుసా? ఆ తండ్రి ఆస్తి సంపాదించిన ఆస్తి కదండి. వాళ్ళు ముగ్గురు దేనికోసం అలుసుకుంటున్నారంటే, నాన్న ప్రార్థన చేసిన సాప, నాన్న ప్రార్థన చేసిన కుర్చీ నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి ఆ తండ్రి ప్రార్థన చేసినటువంటి సాప కోసం, కుర్చీ కోసం తన్నుకుంటున్నారు. దేవుని బిడ్డలు గమనించండి, లాయర్ కంట కన్నీళ్ళు వచ్చినాయంట. అయ్యో నేను వేరే అనుకున్నానే, నిజమే వీళ్ళ నాన్నగారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఆ లాయర్ గారు ఆశ్చర్యపోయాడంట. దేవుని బిడ్డలు గమనించాలి, లాయర్ గారు చెప్పాడు, అయ్యా ఎవరికైనా ఒకరి కోసం ఎలా అంటే వాళ్ళ ముగ్గురు ఒక మాట అన్నారంట. వాళ్ళ ముగ్గురు ఏమన్నా తెలుసు? అయ్యా మేము ఒక పని చేస్తాం, ఈ కుర్చీ ఈ సాప 6 నెలలకు ఒకరి దగ్గర మా ఇంటికాడ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు పంచుకుని 6 నెలలు ఆ సాప కుర్చీ 6 నెలలు అమెరికాలో, ఒక 6 నెలలు ఆస్ట్రేలియాలో, ఒక 6 నెలలు ఇంగ్లాండ్ దేశంలో ఉండేటట్టుగా వీళ్ళు పంచుకున్నారంట. దేవుని బిడ్డలు గమనించండి, ఈ రోజున తల్లిదండ్రికి నువ్వు ఎలాంటి పిల్లల్లాగా ఉన్నావు? తల్లిదండ్రి ఈ రోజున వేరొక ఉన్నట్టు అమెరికా దేశంలో ఈ రోజున తల్లిదండ్రులు చూడటానికి రాని పిల్లలు ఉన్నారు. ఇవాళ ఈ రోజున వాళ్ళు వచ్చి వాళ్ళు సంపాదించిన ఆస్తి కోసం కొట్టుకోవట్లేదండి, తమ తండ్రి చేసిన సాప కుర్చీ కోసం వాళ్ళు దెబ్బలాడుతున్నారు. ఈరోజు నీవు కూడా అలాంటి బిడ్డల్లాగుండు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.